Sets and fundamentals. What is set? Set, a well-defined collection of distinct objects is called set. Note, by well-defined we mean there is no confusion or ambiguity regarding inclusion or exclusion of any object. Since mm, empty collection is well defined, we must have the concept of empty set. Empty set can be represented as phi or null, and it can be called as null set or void set. Suppose if x is an object in the set x, you write x belongs to capital X, and for any set x, x doesn't belongs to x, that is, no set belongs to itself. Set builder form. Structure of a set. A equal to type of object such that rule for collection. Example, A equal to x belongs to natural number n such that x is less than 5. Okay, now suppose A is A equal to x is a set such that x doesn't belongs to x. This is a clear collection of all sets, since the definition of set x doesn't belongs to itself. Now suppose let A is a set, we are taking set itself, that means definition of set says A doesn't belongs to A, but overallly A satisfies its being set. It's being a set and satisfies the rule. Therefore, A is not a set. A is not a set. Since A belongs to A, which is Russell's paradox. అంటే మనం ఏ అనే సెట్ తీసుకున్నాం. ఏ అనే సెట్లో ఏ అనే సెట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఎక్సెస్ సెట్ కింద డిఫైన్ చేస్తాం. అంటే అన్ని సెట్స్ కలెక్షన్ ఏ, సో దట్ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు ఎక్స్. ఇది బేసికల్గా ఏ యొక్క డెఫినేషన్, సెట్ యొక్క డెఫినేషన్. అయితే ఇది కూడా ఒక సెట్టే కదా. సో ఇది కూడా ఒక సెట్ అయినప్పుడు ఆ సెట్స్లో ఈ సెట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, ఉండాలి కదా ఖచ్చితంగా. సో అప్పుడు సెట్ బిలాంగ్స్ టు సెట్ ఇట్ సెల్ఫ్ అయింది. అందువల్ల మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. దెర్ఫోర్ ఏ అనేది నాట్ ఎస్ సెట్. దీన్నే రసెల్ పారాడాక్స్ అంటారు. పై తీసుకున్నాను. పై యొక్క వాల్యూ 3.14159 అప్రాక్సిమేట్. పై అనేది ఇర్రేషనల్, సో ఇట్స్ డెసిమల్స్ goes on forever without repeating. ఓకే, పై ఈజ్ లెస్ దాన్ 22/7 అని చూద్దాం. ఇది ప్రూవ్ చేద్దాం మనం. పై వాల్యూ అంటే 3.14159, కానీ 22/7 వాల్యూ 1.4285. చూడడానికి ఇక్కడే తెలిసిపోతుంది మనకి లెస్ దెన్ అని, బట్ మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిద్దాం. ఒక ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాం దీనికోసం. ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ 4 1 minus x power 4 by 1 plus x square dx.
using this we have to prove that pi is less than 22/7. ఓకే, మనం పవర్ 4 చేయాలి కాబట్టి మనం బైనామియల్ ఎక్స్పాన్షన్స్ చూద్దాం ఒకసారి. పాస్కల్స్ ట్రయాంగిల్ చూద్దాం. ఫస్ట్ పాస్కల్ ట్రయాంగిల్ మనకి ఈ విధంగా ఉంటుంది. టాప్ మోస్ట్లో 1 వస్తుంది, సరౌండ్ కార్నర్స్లో కూడా 1s వస్తాయి. 1 2 1 1 3 3 1 1 4. పైన ఉన్నవి మనం యాడ్ చేయడం ద్వారా మనకి కింద ఉన్న వాల్యూస్ వస్తుంది. అంటే 1 3ని యాడ్ చేయడం ద్వారా 4 వస్తుంది అనమాట. అదే 3 యాడ్ చేయడం ద్వారా 6 వస్తుంది. 3 1 యాడ్ చేయడం ద్వారా 4 వస్తుంది. దానివల్ల పాస్కల్ ట్రయాంగిల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం బేసికల్గా మనకి ఈ పాస్కల్ ట్రయాంగిల్స్ నుంచి మనకి a plus b హోల్ క్యూబ్ అనేది వచ్చింది. చూడండి, a³ + 3a² b 3ab² + b³ క్వశ్చన్స్ అన్నీ కూడా పాస్కల్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చాయి. సరే, మనకి a plus b పవర్ 4 చూద్దాం. a plus b పవర్ 4 అంటే a పవర్ 4 + 4a³ b + 6a² b² + 4ab హోల్ క్యూబ్ + b పవర్ 4. కొఫిషియన్స్ని గమనించినట్లయితే మనకి a పవర్ 4 ఉంది, a³ ఉంది, a², a పవర్ 0. a అనేది తగ్గుతూ వెళ్తుంది. a పవర్ 4 a³ a², ఇక్కడ a పవర్ 0. bని గమనిస్తే b ఫస్ట్ మనకి b పవర్ 0, b² b³ b పవర్ 4. దీన్ని బట్టి మనం ఏబిసిలు కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి యాక్చువల్గా ఏం కావాలి, 1 - x పవర్ 4 కావాలి. సో దానికోసం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. a - b హోల్ పవర్ 4 ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ ఏం చేద్దాం అంటే b ప్లస్లో -bని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళిపోతే మనకి సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ b సింపుల్ b కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ ఏం b² కాబట్టి మైనస్ కాస్త పాజిటివ్ అయిపోయింది. b³ కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ b పవర్ 4 కాబట్టి మైనస్ అయినది వ్యానిష్ అయిపోయింది. ఓకే, సో దీన్ని అప్లై చేసి మనం సింపుల్గా 1 - x పవర్ 4ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే a ప్లస్లో 1 వేయాలి, b ప్లస్లో x వేయాలి. సో a ప్లస్లో 1 వేస్తే మనకి 1 పవర్ 4, అదేవిధంగా 1³ b అంటే x మనకి. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ x పవర్ 4 1 - x పవర్ 4 ప్లస్లో మొత్తం టోటల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. డివైడెడ్ బై 1 + x². నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తాం. x పవర్ 4తో మల్టిప్లై చేయగా ఈ విధంగా వస్తుంది మనకి. ఫర్దర్గా ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేయబోతున్నాం అనమాట. ఎలా డివిజన్ చేస్తున్నామని చూద్దాం. ఏమొస్తుంది మనకి, దేంతో డివిజన్ చేస్తున్నాం, x² + 1తో డివిజన్ చేస్తున్నాం. పైన ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఇక్కడ x పవర్ 8 ఫస్ట్ వస్తుంది, -4x పవర్ 7 తర్వాత వస్తుంది, 6x పవర్ 6 తర్వాత వస్తుంది, -4x పవర్ 5 తర్వాత వస్తుంది, లాస్ట్ x పవర్ 4 వస్తుంది. ఓకే, డివిజన్ దేంతో మల్టిప్లై చేస్తే మనకి x పవర్ 8 అని క్యాన్సిల్ అవుట్ అవుతుంది. x పవర్ 6తో మల్టిప్లై చేయడం ద్వారా క్యాన్సిల్ అవుతుంది. సో x పవర్ 6తో మల్టిప్లై చేస్తే x పవర్ 8 ప్లస్ x పవర్ 7 అనే టర్మ్ రాదు, 7 అనే టర్మ్ మిస్సింగ్. సో దాని ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత x
పవర్ 6 వేసుకున్నాం. సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఇది -4 × x⁴ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. 6x⁴ నుంచి x⁴ మైనస్ చేస్తే 5x⁴ వచ్చింది మనకి. అదేవిధంగా ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది మనకి. సో ఇప్పుడు మనం -4x⁴ రిమూవ్ చేయాలి కాబట్టి దేంతో మల్టిప్లై x² దేంతో మల్టిప్లై చేయాలి, -4తో చేస్తాం, x⁴ చేస్తాం. సో ఆ విధంగా -4x⁴ అనేది మనకి అవుట్పుట్ వచ్చింది, x వచ్చింది. గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ x⁴ టర్మ్ రాదు. సో x⁴ టర్మ్ అంటే 1తో మల్టిప్లై చేయగా -4x⁴ టర్మ్ వస్తుంది అన్నమాట. సో ఈ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. సో ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 5x⁴ మాత్రమే మిగిలింది ఇలాగా. సో x⁴ రావాలంటే 5 × x⁴ మల్టిప్లై చేస్తున్నాం మనం. చేయగా ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సెకండ్ టర్మ్ వచ్చేసరికి మనకి x⁴ కిందకు వచ్చింది. x⁴ 5 × x⁴ మల్టిప్లై చేయగా ఈ విధంగా ఈ టర్మ్ వచ్చింది. సో మైనస్ చేసినప్పుడు మనకి -4x⁴ వచ్చింది అనమాట. ఇప్పుడు 4x⁴ కావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, -4x² మల్టిప్లై చేయాలి. -4x² మల్టిప్లై చేస్తే -4x⁴ వస్తుంది. ఆ విధంగా ఆ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. బట్ ఇంకో టర్మ్ బ్యాలెన్స్ ఉంది, అక్కడ 1 ఉంది కదా, 1తో మల్టిప్లై చేసినప్పుడు -4x² వచ్చింది ఎక్స్ట్రా టర్మ్. -4x² వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్గా మారింది, +4x² కింద మారింది. ఈ టర్మ్ రప్పించాలంటే మనం మళ్ళీ 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేస్తే 4x² వస్తుంది. 4x² వచ్చింది కాబట్టి దాన్ని బోత్ గెట్ క్యాన్సిల్డ్. కానీ ఇంకా 4 బ్యాలెన్స్ ఉండిపోయింది. సో మనకి రిమైండర్ అనేది 4 మిగిలింది అనమాట. -4 మిగిలింది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు చూద్దాం. సపోజ్ 7/2 తీసుకున్నాం అనుకోండి. 7/2 తీసుకుంటే మనకి 7/2 తీసుకున్నట్లయితే మనకి ఏంటి, 2తో మన డివిజన్ చేసినట్లయితే 7/2 3 6, రిమైండర్ 1 వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు, 3 + కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ బై 1/2 కింద రాయొచ్చు. సిమిలర్లీ మనకు వచ్చిన కోఎఫిషియంట్ కూడా ఈ విధంగానే రాయొచ్చు అనమాట. మనకు వచ్చిన కోఎఫిషియంట్ ఎంత, 6x⁴ 4x⁴ 5 + 5x⁴ 4x² + 4. ఆ కోఎఫిషియంట్ని యాస్టీస్ రాసి మనం ఇప్పుడు ఫస్ట్ రిమైండర్ వేయాలి. రిమైండర్ ఎంత వచ్చింది మనకి, -4 వచ్చింది. సో -4 వేస్తాం. -4 దేంతో డివిజన్ చేస్తాం, ఇక్కడ ఈ కేసులో 2తో డివిజన్ చేసినట్లయితే ఈ కేసులో మనం x² + 1తో డివిజన్ చేస్తాం. సో ఆ విధంగా x² + 1 అనేది అక్కడ వేస్తాం అన్నమాట. ఆ విధంగా మనకి ఈ టర్మ్ అనేది ఈ విధంగా సింప్లిఫై అయింది. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాం, 0 to 1 చేస్తున్నాం ఇంటిగ్రేషన్ అనేది. సో ఆ టర్మ్స్ అన్నీ మనం వేసుకున్నాం. x⁴ 1 - x⁴ / 1 + x² ఏ విధంగా రాస్తామో
అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎక్స్ పవర్ 6కి ఏమవుతుంది, ఎక్స్ పవర్ 7/7, 4 ఎక్స్ పవర్ 5 ఏమవుతుంది, ఎక్స్ పవర్ 6/6, అంటే ఎక్స్ పవర్ n+1/n+1, 5x పవర్ 4 ఏమవుతుంది, 5x పవర్ 5/5. సో ఈ విధంగా అన్నీ కూడా 4కి 4x, లాస్ట్గా 4/x²+1, అంటే అది 1/x²+1 కింద ఉంది. దాని యొక్క ఇంటిగ్రేషన్ tan -x అవుతుంది. సో ఇవి 0 to 1 ఇంటిగ్రేషన్ అన్న. సో 0 to 1 కాబట్టి మనం ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ పవర్ 7/7 ఉంది కదా, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/7 వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 అయిపోతుంది. సో అన్నీ కూడా స్టార్టింగ్ టర్మ్స్ అన్నీ కూడా ఈ విధంగానే అయిపోతుంది. సో ఆ విధంగా మనకి 4/6, అదే 5 క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. అక్కడ 1 వస్తుంది, -4/3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, -4. ఇప్పుడు tan చూద్దాం. ఫస్ట్ tan -1 వేసాం, మైనస్ tan -0 వేద్దాం. tan -1 మనకి ఏమవుతుంది, సరే ఇక్కడ చూద్దాం. tan -1 ఏమవుతుందో మనకి, tan వాల్యూ ఎంత, tan 1 ఎక్కడ వస్తుంది, tan π/4 దగ్గర మనకి 1 వస్తుంది. సో π/4 ఇలాగే ఉంచి tan అవతల పంపిస్తే tan -1 అవుతుంది. సో tan -1 వాల్యూ π/4. సేమ్ ప్రాసెస్లో 0 ఇక్కడ వస్తుంది, స్టార్టింగ్ 0 దగ్గర కదా 0 వస్తుంది. సో tan -0 అనేది నథింగ్ బట్ 0. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి π వచ్చింది. సో ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 22/7 మైనస్ π వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, నథింగ్ బట్ ఇంటిగ్రేషన్కి ఈక్వల్. 0 to 1 ఎక్స్ పవర్ 4 1 మైనస్ ఎక్స్ పవర్ 4 మనం అనుకున్న ఇంటిగ్రేషన్కి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. మనం ఇంటిగ్రేషన్ ఎక్కడ చేస్తున్నాం, ఏ రేంజ్లో చేస్తున్నాం, 0 to 1 ఇంటర్వల్లో చేస్తున్నాం. సో 0 to 1 ఇంటర్వల్లో ఈ టర్మ్స్ అని ఎలా ఉన్నాయో చూద్దాం. ఎక్స్ పవర్ 4 అనేది పాజిటివ్గానే ఉంటుంది, అదేవిధంగా 1+x² కూడా పాజిటివ్గానే ఉంటుంది, 1 - ఎక్స్ పవర్ 4 కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ టర్మ్ అనేది పాజిటివ్ అవుతుంది. సో >0 అవుతుంది. ఇది >0 అయినట్లయితే 22/7 మైనస్ π కూడా >0 అవుతుంది. సో పైన అవతల పంపించినట్లయితే 22/7 ఈజ్ π అవుతుంది. అంటే అర్థం ఏంటి, π ఈజ్ <22/7. సో 22/7 ఈజ్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ π.